యాక్చువల్గా నాకు రైట్ సైడ్ పెయిన్ వచ్చింది. నేను హాస్పిటల్లో చూపించుకున్నాను. హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ హాస్పిటల్లో చూపించుకున్నాను. నాకు యుట్రస్ మీద ఒక కణితి లాంటిది ఉందని చెప్పారు. సో ఆ కణితి అదే నేను రీసెర్చ్ సిటీ స్కాన్ అది చేశారు. నార్మల్ స్కాన్ కూడా, అబ్డామినల్ స్కాన్ కూడా చేసి ఎండోమెట్రిసిస్ అని చెప్పారు. సో ఆ తర్వాత నాకు ఒక సర్జరీ అయితే ప్లాన్ చేశారు. ఎండోమెట్రిసిస్ యుట్రస్ అదంతా రిమూవ్ చేస్తామని చెప్పేసి. ఆ సర్జరీలో ఏం జరిగిందంటే నాకు బ్లాడర్ ఇంజరీ జరిగింది. సో ఆ సర్జరీ తర్వాత నాకు యూరిన్ లీక్ అవడం స్టార్ట్ అయింది అనమాట. సో దాన్ని బట్టి నాకు సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి మేము మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు సిటీ స్కాన్ చేసి హిస్టెక్టమీ సర్జరీలో మీకు ఇలా బ్లాడర్ ఇంజరీ జరిగింది, అందువల్ల యూరిన్ లీక్ అవుతుంది అని చెప్పారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే మీకు మళ్ళీ ఇంకొక సర్జరీ చేయాల్సి వస్తుందని చెప్పారు. విత్ ఇన్ 1-2 months తర్వాత మీకు ఇంకో సర్జరీ అయితే చేస్తామని చెప్పారు. మేము కూడా యూరిన్ లీక్ అవడం వల్ల నేను చాలా సఫర్ అయ్యాను. ఇంట్లో పనులు చేసుకోవడానికైనా, పిల్లల్ని చూసుకోవడానికైనా అదంతా చాలా చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ టైంలో నాకు మా హస్బెండ్, మా మదర్ చాలా సపోర్ట్ చేశారు. బయటకు కనీసం వాకింగ్ కూడా వెళ్ళలేని పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా నేను మళ్ళీ బ్యాక్ అవుతానా లేదా అని చాలా భయము, బాధ, అన్ని టెన్షన్ అన్ని వచ్చినాయి. నాకైతే ఒక క్షణంలో ఏమైతే అసలు నేను ఉంటానో చచ్చిపోతానో ఏమో అంత భయం ఇస్తుంది అనమాట. ఎందుకంటే యూరిన్ లీక్ అవడం అంటే అది నార్మల్ ఇష్యూ అయితే కాదు, చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే ఆ సర్జరీ మళ్ళీ సెకండ్ సర్జరీ సరిగా జరగకపోతే లైఫ్ లాంగ్ చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చేది. సో నేను దీని గురించి ఆ హాస్పిటల్లో నాకు ఇలా ప్రాబ్లం జరిగింది కాబట్టి నేను ఈసారి ఇంకా బెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే సర్జరీలో మంచి ఎక్స్పర్ట్ చూస్ చేసుకోవాలని చెప్పేసి నేను రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాను. మెడికోర్ హాస్పిటల్లో కౌశిక్ సార్ అవి చూసుకున్నాను. మెయిన్ గా నాకు కౌశిక్ సార్ బాగా నచ్చింది ఏంటంటే ఆయనకి ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా లేదు. సార్ గారికి అన్ని పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి. సెకండ్ సర్జరీ అలా కాకూడదు, ఈసారి 100% పర్ఫెక్ట్ గా చేసే డాక్టర్ నాకు కావాలి అని చెప్పేసి నేను చూసుకున్నప్పుడు సార్ గారికి ఒక్క 1 of the నెగిటివ్ రివ్యూ కూడా లేదు. నా కేసు ఏదైతే ఉందో అలాంటి కేసులు సార్ ఆల్రెడీ హ్యాండిల్ చేశారు. బ్లాడర్ సర్జరీస్ అవన్నీ ఆల్రెడీ అంతకుముందే రోబోటిక్ సర్జరీస్ చేయడము, లాప్రోస్కోపిక్. కౌశిక్ సార్ మంచి ఎక్స్పర్ట్ అవ్వడం. ఓల్డ్ హాస్పిటల్లో నాకు వాళ్ళు ఓపెన్ సర్జరీ చేస్తామన్నారు. అప్పటికే నేను ఆల్రెడీ 2 months నుంచి సఫర్ అవుతున్నాను. మళ్ళీ ఓపెన్ సర్జరీ అంటే ఇంకో 2 months కూడా నేను నా పిల్లలకి సపోర్ట్ చేయలేనేమో అనిపించింది. అందుకని సార్ దగ్గరకు వస్తే సార్ ఖచ్చితంగా రోబోటిక్ గానీ లాప్రోస్కోపిక్ చేస్తే నేను ఇమీడియట్ గా కొంచెం రికవర్ అవడానికి అవకాశం ఉండిద్ది అని చెప్పేసి ఇంకా నేను కౌశిక్ సార్ గారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో సార్ దగ్గరికి నేను 100% ట్రస్ట్ తో వచ్చాను. ఖచ్చితంగా నేను మళ్ళీ నా లైఫ్ నాకు బ్యాక్ ఇస్తారనే నమ్మకంతో నేను సార్ దగ్గరకు వచ్చాను. నేను ఓన్లీ నాకు యూరిన్ లీక్ అవుతున్నాయి కాబట్టి యూరిన్ రిలేటెడ్ ప్రాబ్లం ఏముందో అదొక్కటి ఫిక్స్ చేస్తే చాలా అనుకుని వచ్చాను సార్ దగ్గరికి. కానీ సార్ అలా కాకుండా అసలు నాకు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అన్ని తెలుసుకున్నారు. ఎండోమెట్రిసిస్ పార్ట్ ఏదైతే ఉందో అది కూడా నాకు తీస్తానని ప్రామిస్ చేశారు. ఆ తర్వాత యూరేటర్ చుట్టూ ఎండోమెట్రిసిస్ ఉంది, అది కూడా సారు రీఎంప్లాంటేషన్ చేయడం జరిగింది నాకు సర్జరీలో. సో సార్ వెంటనే నాకు సిస్టోస్కోపీ ప్లాన్ చేశారు. అది క్యాన్సరా కాదా, ఎండోమెట్రిసిస్ అని ఫైనలైజ్ చేసుకున్న తర్వాతే పెట్ సిటీ కూడా చేయించేశారు. నేనైతే తొందరగా హర్రీబర్రీగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలనుకున్నాను. కానీ సార్ మాత్రం ఎప్పుడు కూడా అలా టెన్షన్ పడొద్దమ్మా, మనము స్లోగానే వెళ్దాం. అంతకుముందు హాస్పిటల్లో ఏం జరిగిందంటే వెళ్ళంగానే వెంటనే ఫాస్ట్ గా నాకు సర్జరీ ప్లాన్ చేసేసారు హడావిడిగా. ఏం టెస్టులు కానీ ఏం సరిగా ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయకుండానే. అందువల్లే అది 1 సర్జరీలోనే మొత్తం కంప్లీట్ కాలేదు. కానీ కౌశిక్ సార్ దగ్గర అలా కాదు. సార్ ఏంటంటే ప్రాపర్ గా అంతా ఇన్వెస్టిగేషన్ చేశారు. సర్జరీ కూడా 3-4 hours ఉంటుంది. చాలా ఓపిక్ గా అంతసేపు నుంచొని మా కోసం సర్జరీ చేసి మళ్ళీ నాకు నా లైఫ్ ని బ్యాక్ ఇచ్చేసారు. మళ్ళీ తర్వాత సర్జరీ తర్వాత కూడా యూరిన్ ఏమన్నా లీక్ అవుతాయేమోనని నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ అస్సలు ఒక్క సింగిల్ డ్రాప్ యూరిన్ కూడా రాకుండా, అది సర్జరీ మాత్రం నార్మల్ సర్జరీ అయితే కాదు. వేరే వాళ్ళు ఎవరైనా చేసుంటే మళ్ళీ వివిఎఫ్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఇంకోసారి రిపీట్ అవడానికి ఛాన్స్ ఉంటది. కానీ సార్ మాత్రం అలా రిపీట్ కాకుండా చాలా బాగా చేశారు సర్జరీ మాత్రం. అండ్ సర్జరీ కూడా నాకు సర్జరీకి ముందు మీకు ఓపెన్ చేయడానికి అవకాశం ఉండిద్దమ్మా ఒకవేళ రోబోటిక్ లో చేయపోతే అన్నారు. కానీ ఓపెన్ సర్జరీ కూడా కాకుండానే రోబోటిక్ లోనే చేశారు. అండ్ సర్జరీ తర్వాత కూడా సార్ నాకు పెయిన్స్ ఏమన్నా ఉంటాయేమోనని చెప్పేసి ఎనస్థీషియా అవి ఏమన్నా పెట్టాలని అడిగారు. కానీ అసలు సర్జరీ తర్వాత నాకు నథింగ్ పెయిన్, ఏ మాత్రం అసలు పెయిన్ లేదు. విత్ ఇన్ 1 day నేను లెగ్స్ తిరిగాను. అండ్ విత్ ఇన్ 4-5 days నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా పిల్లలకి నేను ఫుడ్ పెట్టుకోగలిగాను, నా పనులన్నీ నేను చేసుకోగలిగాను. విత్ ఇన్ 1 week లో అంత పెద్ద సర్జరీ జరిగిన తర్వాత తిరగడం అంటే ఇట్స్ నాట్ నార్మల్ యాక్చువల్ గా. మళ్ళీ నా లైఫ్ నాకు బ్యాక్ ఇచ్చారు సార్. నాకు చెప్పాలంటే నేనైతే ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే దేవుడు అన్ని చోట్ల ఉండలేడు, అందుకే డాక్టర్స్ ని క్రియేట్ చేశారు. సార్ కి ఎప్పుడు హాస్పిటల్కి వచ్చినా కూడా ఫుల్ పేషెంట్స్ ఉంటారు. మార్నింగ్ టైం అయితే సార్ అయితే దొరకరు, ఎప్పుడు సర్జరీస్ ఉంటాయి, గ్యాప్ లేకుండా పేషెంట్స్. ఇంత కూడా పర్సనల్ టైమే ఉండదు వాళ్ళకి. ఎంత ఓపిక్ గా
సర్జరీ మార్నింగ్ చేసి కూడా ఆఫ్టర్నూన్ టైంలో అంతమంది పేషెంట్స్ చూసుకున్నారు. కౌశిక్ సార్ ఇట్లాంటి సార్స్ ఎక్కడో కొంతమంది ఉంటారు, వాళ్ళు నిజంగా గ్రేట్. వాళ్ళ పర్సనల్ లైఫ్ ని కూడా వాళ్ళు డెడికేట్ చేసి మరి పేషెంట్స్ ని చూసుకుంటున్నారు. That is the story of Mrs. Jyoti, my patient who approached me in mid of June. I remember the day when she has come. She was almost in tears. She has already underwent a major surgery elsewhere, and after that she started continuously leaking urine, which is absolutely not under her control. And she told me her story. I still remember. She could not express her agony to anyone. She could not share it with her friends and family. She was staying away from her kids in the fear that this could cause them some infections. When she came, we had done all the required tests and diagnosed that she was having a condition called vesicovaginal fistula. So basically, vesicovaginal fistula, VVF as it is called, occurs as a complication of the removal of uterus. We call it a hysterectomy. So after the hysterectomy surgery she has underwent, on the immediate post-operative day, she has developed an abnormal connection between the vagina and the urinary bladder, because of which urine was not under her control and it was completely leaking. As a result of which, she was using diapers, she was not allowed to cook at your home, and she was staying away from her kids. She was there, yet she was psychologically torn apart. I still remember there was one patient who came to me with this problem. She was suffering for more than 2 years. For 2 years, she never revealed this problem to anyone else. She was suffering within herself, she was socially withdrawn, she was not sharing food with her family, she was not sharing time with her kids. For Jyoti, this surgery meant a lot, and that too, the surgery that was done by a robotic technique in which there was no cut on her body. Already for a lady who has underwent a couple of surgeries in the past, a couple of cesareans, and then her uterus had to be removed because of the endometriosis. This was really a tough time. And what complicates things more is that she had a condition called as endometriosis. As you know, endometriosis is a very debilitating condition which starts from the uterus and spreads to her intestines, spreads to the urinary tract, involves the kidneys and damages almost the entire abdomen. So the surgery was a real challenge for us. It went on for almost about 5 to 6 hours. We had to do a robotic approach on her, and fortunately the technique that we involved and the strength and willpower of the patient, she could recover and almost walk the very next day. Maybe she was in a tough time for about a couple of weeks after surgery, where she was on a catheter for some more time, but once the catheter has been removed, now she is in a new life. She is free of all the pain and agony, all the suffering, all the mental trauma she had undergone. So all thanks to the latest technology of Da Vinci robotics, and also this minimally invasive technology involves patients to recover fast and to get back to their happy and healthy life at the earliest. So this is a story, and anyone who has a VVF, feel free to talk with your doctor, feel free to share your pain with your family. Thank you all.